గడిచిన వారం ఈ సన్నిధి నేను రాలేకపోయినాను. కొంచెం మా ఇద్దరు పిల్లలకి, అదేవిధంగా మా వైఫ్ కూడా హెల్త్ బాగాలేదు. 10 రోజులు బట్టి ఇక్కడ చూసాము, కానీ ఇక్కడ తగ్గట్లేదు. సో ముగ్గురు జ్వరంతో, జలుబుతో బాధపడుతున్నారని చెప్పేసి నేను వాళ్ళని హనుమాన్ జంక్షన్ తీసుకెళ్దామని వాళ్ళ ఇంటికి ట్రావెల్ చేస్తూ ఉన్నాం. ఓఆర్ఆర్ ఎక్కాము. ఓఆర్ఆర్ ఎక్కిన తర్వాత కారు 120 స్పీడ్లో ఉంది. వెళ్ళిపోతుంది అనుకున్నాం. సడన్గా ఫ్రంట్ వీల్ బ్లాస్ట్ అయింది. గొప్ప యాక్సిడెంట్ జరగాల్సింది. దేవుడి మహాకృపను బట్టి అది ఎలాగ కంట్రోల్ అయిందో నాకు తెలియదు, కానీ దేవుడి మహాకృపను బట్టి ఎక్కడెక్కడ ప్రమాదం జరగకుండా దేవుడు మమ్మల్ని ఎంతగానో సురక్షితంగా కాపాడారు. నిజంగా అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఇచ్చిన మెడిసిన్ చేంజ్ చేశారు. ఇద్దరు పిల్లలకి అయితే కొంచెం రికవర్ అయింది, కానీ మా వైఫ్కి ఇంకా కొంచెం లంగ్స్లో కొంచెం ఇన్ఫెక్షన్ ఉంటుంది. ట్యాబ్లెట్స్ అయితే వాడుతున్నారు. సో ఫ్యామిలీ మొత్తం విడిచిపెట్టాను. దేవుడు పరిచయ నిమిత్తం మరి దేవుడి పనులు ఉండాలి కాబట్టి దైవజనం ముందుగానే చెప్పారు, ఈ నెలాఖరు బాప్తిస్మ కార్యక్రమం ఉంటుంది, మనం అనేక మంది సిద్ధపడుతున్నారు, మీరు ఉండాలని చెప్పినప్పుడు మీరు మహాకృపను బట్టి గురువారం ఉదయం రావడం జరిగింది. నిన్నటి దినాన దేవుడి సన్నిధిలో వాక్యం చెప్పడానికి, అదేవిధంగా ఉదయకాల సమయం అంతా అనేక మంది బిడ్డలు బాప్తిస్మ తీసుకుంటున్నప్పుడు బాప్తిస్మంలో వాళ్ళకి దగ్గర దేవుడి మహాకృపను బట్టి వారితో పాటు నేను కూడా దేవుడి యొక్క ఆనందాన్ని అనుభవించడానికి దేవుడు అవకాశం ఇచ్చున్నాడు. మీ యొక్క వ్యక్తిగత ప్రార్థనలో మా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. పరిచయం ముందు కొనసాగలాగిన దేవుడు మంచి ఆయుష్కాలు, మంచి ఆరోగ్యము మా కుటుంబస్తులను అనుగ్రహించలాగిన మీ యొక్క వ్యక్తిగత ప్రార్థనలో ఒక అన్నగారిని జ్ఞాపకం చేసుకున్నాం. ప్రభు అందరికీ